మెదక్ జిల్లా టేక్పాల్, అల్లాదుర్గం, పాపన్నపేట మండలాలకు సాగునీరు అందించే గుండు వాగులోకి సింగూరు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. టేక్మాల్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సాగునీరు సరిగా లేక ఎంతో మంది రైతులు వలస వెళ్తున్నారని తెలిపారు. రైతులు వలసలు నివారించాలంటే సాగునీటి సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాంతాలకు వలసలు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు లేకపోవడం ద్వారా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుంది. నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్ సౌకర్యాలు పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో పంటలు పండితే వలసలు నివారించేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే ఇటు డిమాండ్ మీద గత 6-7 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆందోళన వల్ల ఇచ్చినటువంటి హామీని ఆనాటి ప్రభుత్వం నెరవేర్చలేదు. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి ఈ ప్రాంత రైతాంగము ఆశతోని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజే పత్రికల్లో ప్రకటన కూడా చూసినాం. సింగూరు డ్యాం ద్వారా వచ్చేటువంటి కాలువలన్నింటినీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం 168 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సంతోషకరమైనటువంటి విషయము. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆ కాలువల్ని ఆ రకంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతంలో వస్తున్న నీళ్లు పూర్తిగా పొలాలకు చేరేటువంటి అవకాశం ఉంది. మరి టేక్మాల్ కానీ అల్లాదురు కానీ ఈ ప్రాంత ప్రజలు ఏమి పాపం చేసుకుర్రని చెప్పి ఇలా సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు మంత్రిగా కూడా ఉండడం జరిగింది. మరి దామోదర్ రాజనరసింహ గారు సీనియర్ మంత్రి, గతంలో డిప్యూటీ సీఎం కూడా చేశారు. మరి ఈ ప్రాంత ప్రజల కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా